సరే, అసలు నేపాల్లో ఏం జరుగుతోంది అంటే అక్కడ రాజకీయంగా పెద్ద గందరగోళం నడుస్తోంది. అంటే ఒక పక్క మాజీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇంకో పక్క కొత్త తాత్కాలిక ప్రధాని వచ్చారు. ఈ పరిణామాలన్నీ ఏంటో క్లుప్తంగా చూద్దాం. మొదట మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ విషయం చూద్దాం. నిజానికి ఆయన ప్రభుత్వం అవినీతి ఆరోపణలు, వైఫల్యాల వల్ల కూలిపోయింది. కాని ఆయనేమంటున్నారంటే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను తొలగించారని ఆరోపిస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఈయనే కదా గతంలో లిపులేఖ్ పాస్, కాలాపానీ లాంటి సరిహద్దు వివాదాలు రేపి, ఇంకా నిజమైన అయోధ్య నేపాల్లో ఉందంటూ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. రెండవది, ఓలీ వెళ్ళిపోయాక అక్కడ యువత పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దాని ఫలితంగా చాలా ఆసక్తికరంగా డిస్కార్డ్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఓటింగ్ జరిగి సుశీల కర్కి తాత్కాలిక ప్రధాని అయ్యారు. ఈమె నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి, భారతదేశ అనుకూల వైఖరి ఉన్న వ్యక్తిగా చెబుతారు. మరి నిరసనకారుల డిమాండ్స్ ఏంటంటే సోషల్ మీడియాపై బ్యాన్ తీసేయాలి, అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలి, యువతకు అవకాశాలివ్వాలి, ఇలాంటివి.